వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నార్త్లో చేసుకునే సబ్జీని చూపించబోతున్నాను. ఇవి కారాలండి, అంటే ఇక్కడ సేవ్ అంటారు, లావు కారాలండి. దానితో సబ్జీ చేయబోతున్నాను. ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత కొంచెం సోపు, జీలకర్ర వేసుకోవాలండి. నార్త్ సైడ్ సోపు వేసుకుంటేనే రెసిపీలు బాగుంటాయండి. అలా చిటపటలాడిన తర్వాత జంపుగా కోసుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలని కొంచెం వేయించుకున్న తర్వాత మనము టమోటా ముక్కలు కూడా వేసుకోవాలి. దీని పేరే సేవ్ కా సబ్జీ అండి. సేవ్ అంటే కారాలు. ఇలా ఉల్లిపాయలు, టమోటాలు కొంచెం వేయించుకోవాలండి, ఎందుకంటే గ్రేవీ కోసము. అవి మగ్గడానికి ఉప్పు, కారము వేసుకొని వేయించుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. కారం చూసి వేసుకోండి, ఎందుకంటే ఆ కారాలలోనే వామ్ కారాలు అంటాం చూడండి మన సైడు, అలాంటి లావు కారాలండి. దానిలలో కారం కూడా ఉంటుంది కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి ఇవి వేసి వేయించుకోండి. నేను గ్రేవీ కోసము టమోటాలను మిక్సీలో పట్టుకున్నానండి. ఈ పేస్ట్ని కూడా ఇలా వేసి వేయించుకోవాలండి. టమోటాలు పేస్ట్ చేసుకొని వేసుకుంటే మనకు గ్రేవీ వస్తుందండి. చూడండి, ఇలా బాగా వేయించుకోవాలండి, నూనె పైకి తేలేంత దాకా. అలా పైకి చుట్టూతా వస్తుందండి వేగిందంటే మసాలా. తర్వాత మనకు కొన్ని నీళ్లు వేసుకోవాలండి. మనం ఎంత చేసుకుంటున్నామో దాన్ని బట్టి నీళ్లు వేసుకోండి, ఎక్కువ నీళ్లు వేసుకోవద్దండి. గ్రేవీనే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అండి. గ్రేవీ ఎంత బాగా చేసుకుంటే అంత బాగా కూర కుదురుతుందండి. అలా దాని తర్వాత ఇలా సేవ్ వేసుకోవాలండి, అదే లావు కారాలు వేసుకోవాలి. అంతేనండి, ఏం ఎక్కువసేపు 5 నిమిషాలలో చేసుకోవచ్చు ఈ రెసిపీని. ఇలా వేసుకొని కొంచెం సేపు ఒక 2 నిమిషాలు ఉంచి మూత పెట్టేసుకోండి, స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతేనండి, సబ్జీ తయారైపోయింది. ఇది రోటీతో చాలా బాగుంటుంది, చేసుకోండి.